హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ కిషోర్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు మనం చామదుంపలతో ఇగురు ఎలా చేయాలో తెలుసుకుందాం. దీన్ని కాసేపు ముందు నీళ్లు పోసి కాసేపు ఒక 10 minutes అలా సోక్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. ఒక 10 minutes అలా నానబెట్టుకోవాలి. ఇందాక నానబెట్టాం కదా, ఇప్పుడు వీటిని ఇలా నీట్గా చక్కగా కడిగేసేసుకుంటే మట్టి అంతా పోతుంది. ఇలా అనాలి. ఎలా అంటే ఇట్లా దిగబడిపోతే ఉడికినట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పొట్ట తీసుకొని పెట్టుకోవాలి. అలా ఉడికాక కాలుతున్నాయి, ఇంకొక ఇలా పొట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పొట్టు తీసేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసాక ఇంత ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద వాటిని, చిన్న వాటిని అలానే ఉంచేసుకోవాలి. ఇలాంటి వాటిని ఇలానే ఉంచేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉన్నాయి అలాంటి వాటిని ఇలా పీసెస్లో కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక అది కొంచెం ఈ కర్రీకి కొద్దిగా ఎక్కువే పడుతుంది అన్నమాట ఆయిల్. వేడెక్కింది. ఎక్కాక 2 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, అండ్ కరివేపాకు రెమ్మలు ఇవి వేసి కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగాక మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకోవాలి. దాన్ని దీంట్లో వేసేయాలి. వేసి 1 నిమిషం అలా కలిపేసి మనం ఇందాక ముక్కలు కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, వాటినన్నిటిని దీంట్లో వేసేసుకొని ఇది ఇప్పుడు కొంచెం వేగాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఇది కొద్దిగా వేగనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేగాక మనం స్టవ్ కట్టేసుకోవాలి. సో చాలా చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, చామదుంపల ఇగురు రెడీ. ఇది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్.